ఇంకొక డౌట్ ఏంటంటే డాక్టర్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అని ఈ మధ్య చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. ఇది చేపించుకునేటప్పుడు పెయిన్ ఏమన్నా ఉంటుందా? ఏమన్నా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రొసీజర్ అనేది అనెస్థీషియా కింద జరుగుతుందండి. సో అది కూడా జనరల్ అనెస్థీషియా కాదు, లోకల్ అనెస్థీషియా. సో ఆ అనెస్థీషియా ఏదైతే ఉంటుందో అది ఓన్లీ మీ హెడ్ ప్రకారం అంటే మీ స్కాల్ప్‌కి మందమే వేస్తారు. ఓకేనా? సో యూ విల్ బి వెరీ కాన్షియస్. మీరు చాలా కాన్షియస్‌గా ఉంటారు. మీకు మీకు తెలుస్తా ఉంటుంది ప్రొసీజర్ అయితున్నప్పుడు కూడా. సో మీరు మెలకువతోనే ఉంటారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ థట్. ఒక 1 మంత్ వరకు చాలా మినిమల్ కేర్, ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాలి. ప్రాపర్ కేర్ తీసుకోకుండా లైక్ యథావిధిగా మనం ఎండలోకి వెళ్ళడము, పొల్యూషన్, డస్ట్ ఇవన్నిటికి ఎక్స్‌పోజ్ అవ్వడము. మినిమల్ కేర్ అనేది 1 మంత్ వరకు కంపల్సరీ పాటించాలి. ఆ తర్వాత మెయింటెనెన్స్ సెషన్ లాగా మీకు చెప్పినట్టు పీఆర్‌పీ సెషన్స్ అనేవి ఉంటాయి. సో జెనెటిక్స్ నుంచి ఉంది అంటే అది లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ జెనెటిక్స్ నుంచి లేదు అని అంటే మనం మినిమల్ సెషన్స్ అంటే డాక్టర్ చెప్పినట్టు మీకు ఎన్ని సెషన్స్ అవసరం పడతాయో అన్ని సెషన్స్ చేసుకుంటే సరిపోతుంది.